అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను బీరకాయ తొక్కుతో చట్నీ చేశానండి. ఈ చట్నీ చాలా బాగుంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది ఇడ్లీలోకి, దోసలోకి, రైస్‌లోకి, చపాతీలోకి అన్నింట్లోకి బాగుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం పెట్టుకొని తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి ముందుగా కందిపప్పు, ధనియాలు, టమోటా, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా చింతపండు ఇవి బాగా కడిగి కట్ చేసుకున్న బీరకాయ తొక్కలు, కొత్తిమీర ఇవి నేను ఇప్పుడు ఫ్రై చేసుకుంటానండి. ఫస్ట్ కందిపప్పు, ఇందులోనే కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ కూడా ఇందులో కొంచెం రోస్ట్గా వేయించుకోవాలండి. ఇవి సపరేట్గా ఎందుకంటే ఇవి పొడి అయిన తర్వాత మిగిలిన బీరకాయ తొక్కలు ఫ్రై చేసి ఇందులో వేయాలి. అందుకని నేను దీన్ని సపరేట్గా కొంచెం రోస్ట్ చేస్తాను. చూడండి ఇలాగా. నేను కొంచెం ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నానండి, ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాము. తక్కువ తినేవాళ్ళు కొంచెం ఎండుమిర్చి తగ్గించి వేసుకోండి. కానీ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇవి వేగిపోయాయి, వీటిని నేను పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ బీరకాయ తొక్కలు కొంచెం వేయించుకోవాలండి. టమోటా ముక్కలు వీటితో పాటు వేయకూడదు, ఎందుకంటే ఈ బీరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా వేస్తే బీరకాయ ముక్క కొంచెం బాగా ఉడుకుతుందండి. అందుకని నేను కొంచెం వేగిన తరువాత టమోటా ముక్కలు వేసుకుంటాను. ముందుగా అయితే వేయను, ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు చూడండి ఇవి వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమోటా ముక్కలతో పాటు నేను కొద్దిగా చింతపండు కూడా కడిగి ఇందులోనే వేసేసుకుంటానండి. మొత్తం కలిపి ఫ్రై చేస్తాను. ఇదిగోండి చింతపండు కడిగి ఇందులో వేసేస్తున్నాను. ఈ మొత్తం కొంచెం మగ్గాలండి. ఇవి మగ్గిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి ఎప్పుడు కూడా పల్లి చట్నీయే కాకుండా ఇలాగా రకరకాల చట్నీలు చేసుకొని తింటే కొంచెం వెరైటీగా బాగుంటుందండి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ధనియాలు, కందిపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి ముందు పొడి చేసుకుంటానండి. ఇవి మొత్తం కొంచెం మెత్తగా పొడి అవ్వాలి, అందుకని వీటిని ముందుగా పొడి చేసుకుంటాను. కందిపప్పు ప్లేస్లో పచ్చనగపప్పు కూడా వేసుకుంటారండి. నేనైతే ఈరోజు కందిపప్పు వేసుకున్నాను. కందిపప్పుతో బాగుంటుంది, పచ్చనగపప్పుతో కూడా బాగానే ఉంటుంది చట్నీ. కందిపప్పుతో ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి పొడి అయిపోయింది బాగా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలు, టమోటా మొత్తం ఇందులో వేసేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని చట్నీ మిక్సీలో తిప్పుకోవాలి. అప్పుడు మనం కొంచెం పలచగా కావాలనుకున్నా చేసుకోవచ్చు, కొంచెం గట్టిగా కావాలంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇదిగోండి నేనైతే ఇలా చేసుకున్నాను. ఇంకొంచెం పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర వేసుకుంటానండి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా తాలింపు పెట్టుకుంటాను. మళ్ళీ తాలింపు పెట్టుకోకుండా ఇలాగే డైరెక్ట్గా ఇలాగా కూడా తినొచ్చు. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం లేదు, వేసుకోవాలని ఏం లేదు. ఇదిగోండి నేను ఇప్పుడు తిరగమాత పెట్టుకుంటున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఈ మూడే వేస్తున్నాను. ఎండుమిర్చి అయితే వేయట్లేదండి. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు ఇవాళ. ఇప్పుడు ఇది తిరగమాత పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవడమే. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఈ చట్నీ తప్పక ట్రై చేయండి. నా వీడియోస్ తప్పక చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో నేను చూపించే వంటలు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.